నేను వీడియో పెట్టాను. మేము వీడియోకి బాగా రెస్పాండ్ అయ్యారు. ఆర్డర్స్ వచ్చాయి ఈరోజు అవే చేస్తున్నాం మేము. మాకు వచ్చిన ఆర్డర్స్ ఏమంటే చికెన్ మసాలా, వెయిట్ లాస్ పౌడరు, నెక్స్ట్ వచ్చేసి గంజి పౌడరు, నెక్స్ట్ వచ్చేసి ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పౌడరు, నట్స్ పౌడరు ఆర్డర్ చేస్తాం. ఎలా చేస్తామో చూపిస్తాం మీకు. ఈ వీడియో చూడండి. ఇప్పుడు మనం చికెన్ మసాలా చేస్తున్నామండి. చికెన్ మసాలాకి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వాడతాము. దీనిలో వచ్చేసి ధనియాలు, లవంగము, పట్ట చూడండి. ఇలాంటి పట్టే వాడాలండి, వేరే పట్ట వాడకూడదు. ఆ పట్ట వాడేమంటే చెక్క పట్ట వస్తుంది ఒకటి, దాన్ని వాడకూడదు. దానివల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇది ఒరిజినల్ పట్ట అండి, ఇలాంటిదే వాడండి పట్ట. నెక్స్ట్ అనాస పువ్వు, ఎండుమిరపకాయలు, ఇలాచి. ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్ పెట్టకూడదు. జస్ట్ వేడైతే చాలు. అవి ఎక్కువ కూడా వేయించారంటే టేస్ట్ మారిపోతుంది తర్వాత. అది దీంట్లో ఒక జాజికాయ కూడా వేయాలి. ఇలా కొట్టి వేయాలండి జాజికాయని, అలానే వేయకూడదు. కాయ మిక్సీలో మళ్ళీ గ్రైండ్ అవుతుంది. కొద్దిగా వేడవ్వాలి. ఇది బిర్యానీ ఆకండి. ఇది ఎక్కువ వేగకూడదు. ఇది ఆల్రెడీ ఎండింది కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకు. అది వీటినంతా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నా కూడా ఒకసారి జల్లెడ పెట్టుకుంటే బాగుంటుంది. చికెన్ మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత స్మెల్ గమ్మగమ్మ వస్తుంది. చూడడానికి కూడా ఎంత బాగుంది. రెడీమేడ్ ఇలా ఉండవండి, ఇవి మనం తయారు చేసుకుంటాం కాబట్టి మంచిగా తయారు చేసుకోవచ్చు మనం. ఇది మీకు తయారు చేసిన టైం లేదు అంటే మాకు ఆర్డర్ పెట్టండి. ఓకే అండి, స్క్రీన్ మీద ఇస్తాము నెంబర్, చూడండి, ఆర్డర్ పెట్టండి. వాట్సాప్లో ఆర్డర్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి గంజి పౌడర్ అండి, వెయిట్ లాస్ గంజి పౌడర్. ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే నల్ల ఉలవలు ప్లస్ వచ్చేసి ఇంకొక మామూలు ఉలవలు కావాలి. ఇది వచ్చి శనగపప్పు, నెక్స్ట్ మిరియాలు, జీలకర్ర, నెక్స్ట్ మినప్పప్పు, నల్ల మినప్పప్పు, తెల్లగడ్డ, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. 1/2 కప్పు శనగపప్పు వేస్తున్నాను. ఉలవలు వేయాలి. సిమ్లోనే వేయించుకోవాలి అన్నీ. ఇది నల్ల ఉలవలండి. ఇది కూడా 1 కప్పు వేసుకోవాలి. 2 కూడా కలిపి వేయించేది పర్వాలేదు. సిమ్లోనే వేయించాలి. హైలో పెట్టారంటే లోపల దాకా వేగదు అది. ఇది వచ్చేసి జీలకర్ర, మిరియాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టారంటే లోపలికి వేగుతుంది అది, అప్పుడు కమ్మగా స్మెల్ ఉంటుంది. అది మినపగుండ్లు వేస్తున్నానండి ఇప్పుడు. వెల్లుల్లి ఆ వేడికే ఇది అవుతుంది. అది సపరేట్గా వేయించాల్సిన అవసరం లేదు దాన్ని. ఇది కూడా సిమ్లోనే వేయించాలి, తక్కువ మంట పెట్టాలి. హై ఫ్లేమ్లో వేయించామంటే మాడుతుంది, అది స్మెల్ మారుతుంది, ఆ టేస్ట్ కూడా మారుతుంది. ఇది వెయిట్ లాస్ గంజి పౌడర్ అండి. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇది ఒక్కొక్కటి ఒక కలర్లో ఉంది. ప్రకృతి అనేది మనకి ఎంత అందంగా అందించి చూడండి. ఒక్కొక్క గింజలో ఒక్కొక్క మనిషికి సంబంధించిన ఒక్కొక్క ఇది విటమిన్స్ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి. ఇది చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసి కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుందండి, మన బ్యాడ్ కొలెస్ట్రాల్. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది కొవ్వును బాగా కరిగించగలుగుతుంది. ఉలవలు అనేది ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతుంది. దీన్ని ఇది మిక్సీకి వేద్దాం. ఇప్పుడు మిక్సీకి వేసి తర్వాత దీన్ని కూడా జల్లించుకుంటే బాగుంటుంది. దేన్ని జల్లించుకున్నామంటే మనం ఇది ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా బాగా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇవి కూడా ఇప్పుడు
డైజెషన్కి ప్లస్ గ్యాస్ ట్రబుల్కి వాటికి చేస్తున్నామండి. ఇది గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఈ నైట్లో తీసుకున్నామంటే బాగా వర్క్ చేస్తుంది. ఇది మార్నింగ్ ఒక స్పూను, నైట్ ఒక స్పూన్ వాటర్లో వేసుకొని కలిపి తాగారంటే బాగుంటుంది. దీనికి ముందుగా కావాల్సినవి మెంతులు, దీనిలో వచ్చేసి నల్ల జీలకర్ర ప్లస్ వాము వేసాను. ఇప్పుడు దీన్ని లైట్గా వేయించుకోవాలి. వీటిని కూడా ఎక్కువ వేయించకూడదు, వీటిని చాలా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఇది మొత్తం ఒకేసారి కూడా వేసి వేయించవచ్చు, పర్వాలేదు. వెయిట్ లాస్ గంజి పౌడర్ రెడీ అయ్యింది. స్మెల్ చాలా బాగుంది. ఇది గంజి కాచుకోవడం ఒక 2 స్పూన్లు చాలు, దీన్ని వేస్తే చాలు, ఒకరికి సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఫుడ్ తినాలని ఉండదు మనకి. వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. ఇది వాడి చూడండి, ఒకసారి ఆర్డర్ పెట్టి చూడండి. ఎవరికన్నా కావాలి అంటే చేయిస్తాము. స్మెల్ మాకు చాలా బాగుంటుందండి. ఇది పౌడర్ రెడీ అయిపోయిందండి. ఈ పౌడర్ వచ్చేసి గ్యాస్ ట్రబుల్కి, డైజెషన్కి, నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది వాడి చూడండి, 10 డేస్కి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది మీరు వాడితేనే ఇది మీకు వేరే టాబ్లెట్స్ అవంతా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీటికంతా మీకు ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మార్నింగ్ ఒక స్పూన్ వేడి నీళ్ళు వేసుకొని తాగితే చాలు. నైట్ వేసుకుంటే అలానే ఒక గ్లాసులో వేస్తే తాగితే సరిపోతుంది. వేడి నీళ్ళైనా పర్వాలేదు, వెచ్చగా ఉన్న వాటర్ అయినా పర్వాలేదండి. ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. అది వచ్చేసి వెయిట్ లాస్ పౌడర్ అండి. వీటిలో మేము మొత్తం 26 ఐటమ్స్ వేస్తాం. దీంట్లో ఏం వాడతామంటే పట్ట, మొగ్గ, లవంగము, ఎండు అల్లము, తెల్లగడ్డ, నెక్స్ట్ వచ్చేసి ఉలవలు, వాము, పసుపు, ఇలాచి, ఈ బ్లాక్ ఉలవలు, ఇలాంటివన్నీ వాడతాం. ఇది మీరు కంపల్సరీ మార్నింగ్ ఒక గ్లాసు, నైట్ ఒక గ్లాస్ కంపల్సరీ మీరు మంత్లో ఒక 2 kg కంపల్సరీ తగ్గుతారు. దీన్ని మీకు ఇది ప్రోడక్ట్ కావాలంటే మా వాట్సాప్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి. దీన్ని లైట్గా వేయించుకున్నామండి. వీటిని మిక్సీకి వేసి జల్లెడ పెట్టించాలి. దీన్ని మళ్ళీ ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పెట్టాలి. వెయిట్ లాస్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇందాక చూపించాను కదా, అవన్నీ మిక్సీకి వేసి ఇలా చేసామంటే జల్లెడ పట్టుకున్నామంటే ఇలా వస్తుంది. ఇది మంచి రిజల్ట్ ఉంది. అసలు మీరు కెమికల్ బేస్డ్ అలాంటి తాగడానికన్నా ఇది చాలా బెస్ట్. దానికన్నా ఎంతో మేలు. ఇది మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇది ఆర్డర్ వచ్చింది ఆల్రెడీ. నాకు ఇది 1.5 kg 2 kg ఉంటుంది. నాకు ఆర్డర్ వచ్చింది. ఇది చేశాను. మీకు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఓకే అండి, ఈరోజు వచ్చిన ఆర్డర్స్ అన్ని ఫినిష్ చేసేసాము మేము. ఇంకా కొన్ని ఆర్డర్స్ వచ్చాయి ఈరోజు, అవి రేపటికి చేస్తాము. మా ఛానల్ని ఫాలో అవ్వండి. మా ఛానల్ అప్డేట్స్ మీకు కావాలి అంటే మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. అలాగే అండి, ఓకే అండి. ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి హెల్తీవన్నీ అందరికి అవసరం. ఇవి చాలా హెల్తీగా ఉంటుంది. ఇలాంటివన్నీ మీరు చూడండి, ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి. మా వాట్సాప్ నెంబరు మీకు స్క్రీన్ మీద వేస్తాను, చూడండి, నాకు ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. నండ్రి వనక్కం అండి.